ప్రశాంత్ కిషోర్ గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వైరం వచ్చినట్టుంది. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్కి ఒక 500 కోట్ల పైకే ఇచ్చారని చెప్పేసి ఒక వార్త అప్పట్లో వచ్చింది. అలాగే అమరావతిలో భూములు కూడా ఇచ్చారని కూడా వార్త వచ్చింది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రశాంత్ కిషోర్కి ఎంత ఇవ్వబోతున్నారు ఏంటి, వాస్తవాలన్నీ కూడా ఏంటి? అయితే ఆ విమర్శిస్తున్న వాళ్ళు, భయపడుతున్న వాళ్ళు, ఆనందపడుతున్న వాళ్ళు, వీళ్ళందరూ దేని గురించి ఆందోళన పడుతున్నారు? ప్రశాంత్ కిషోర్ టీడీపీలోకి వచ్చేస్తే ఏదో జరిగిపోతుంది అని. అన్ని చోట్ల జరగలేదుగా మ్యాజిక్. ఆయన ఇచ్చిన సలహాలు తెలంగాణలో చూసాం కదా. తెలంగాణలో చాలా స్పష్టంగా వారి సలహాల మేరకు ఏం జరిగిందో చూసాం మనం. ఇదే పద్ధతి అన్ని చోట్ల ఉంటుంది. అంటే రాజకీయ వ్యూహరచన చేసేవారు పబ్లిక్ మూడ్ని బట్టి కొన్ని సలహాలు ఇవ్వగలరు. ఆ మేరకు వాటిని తిరిగి ఆ రాజకీయ పార్టీలు కూడా విశ్లేషించుకుంటాయి. నిజమేనా వీళ్ళు చెప్పింది అని వారికి ఒక విచక్షణ ఉంటుందిగా, వారికి ఒక నెట్వర్క్ ఉంటుందిగా. ఆ నెట్వర్క్తో సంప్రదించి ఈ నివేదిక నిజమేనా, దీనిలో ఏ మేరకు వాస్తవాలు ఉన్నాయని విడిగా వాళ్ళు ఒక సర్వే తెప్పించుకుని అప్పుడు పనిలోకి దిగుతారు. ఇది జనరల్గా జరిగేది. అంతే తప్ప పూర్తిగా వీళ్ళ మీద డిపెండ్ అయిపోరు. వీళ్ళు రెగ్యులర్గా అడ్వైజర్స్ ఇస్తూనే ఉంటారు. నేను ఇందాక చెప్పినట్టు ప్రతి కదలికకి వీళ్ళు అడ్వైజర్స్ ఇస్తారు. ఆ అడ్వైజర్స్ని ఏ మేరకు తీసుకోవాలి, 100% తీసుకోవాలా, తీసుకోనక్కర్లేదా, లేదు 70% తీసుకుంటే చాలా అనే విచక్షణ పార్టీదే. అది నితీష్ కుమార్ది కావచ్చు, జగన్మోహన్ రెడ్డిది కావచ్చు, రేపు చంద్రబాబు నాయుడిది కావచ్చు. అంతే తప్ప వీళ్ళే ప్రభుత్వాలు ఏర్పాటు చేసేస్తున్నారు అనేదాకా వెళ్తున్నారు వీళ్ళు. ఇంకేముంది, పీకే వచ్చేసాడు, ఇంకా జగన్ని పీకేయటమే అన్నవాళ్ళ ఆనందం ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ తనంతట తాను ఏం చేయలేదా? చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల అనుభవం, 40 years ఇండస్ట్రీ అనే డైలాగ్ ఉంది కదా ఆయన మీద. మరి ఆయన 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఏమిటి? 78 నుంచి ఉన్నాడు ఆయన ఫీల్డ్లో. 78లో ఎమ్మెల్యేగా గెలిచాడు. నిజానికి ఆ ఎమ్మెల్యే టిక్కెట్లు సంపాదించడానికి అంతకు 4 ఏళ్ల ముందు నుంచి పనిచేస్తున్నాడుగా ఆయన. NSUI దగ్గర నుంచి ఎన్ని వ్యూహాలు పన్నితే ఆయన ముఖ్యమంత్రి అయి ఉంటాడు, ఎన్ని వ్యూహాలు పన్నితే ఎమ్మెల్యే అయి ఉంటాడు. ఆయనేమి బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ ఏం కాదుగా. యూనివర్సిటీలో ఫీజులు కట్టుకోవడానికి కూడా స్నేహితుల మీద ఆధారపడిన జీవితం అయింది. అక్కడి నుంచి అక్కడ లోకల్గా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల మెప్పు సంపాదించి NSUI దగ్గర నుంచి కదిలి రాజగోపాల్ నాయుడు లాంటి నాయకుల దృష్టిలో పడి అక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యే అయిన విధానం, ఎమ్మెల్యే అయిన తర్వాత చెన్నారెడ్డి, అంజయ్య ఇలాంటి రాజకీయ దురంధరులందరినీ మెప్పించి మంత్రి అయి ఇలా కదా ఆయన కదలిక మొదలైంది. చాలా జాగ్రత్తగా, ప్లాన్డ్గా, పద్ధతిగా. పెళ్లి వ్యవహారంలో కూడా ఆయన చాలా పద్ధతిగా వ్యవహరించాడు కదా. ఎవరిని చేసుకుంటే ఏ మేరకు లాభాలు ఉంటాయి అనేది ఆలోచించి కదా వ్యూహాత్మకంగా ఎన్టీ రామారావు గారు అమ్మాయిని పెళ్లి చేసుకుంది. ఎన్టీ రామారావు కూతురుని చేసుకుంటే స్ట్రైట్ ఫిగర్ అవుతాడు. అదే అంతకుముందు ఉన్నటువంటి ఆలోచన ప్రకారం చిత్తూరు జిల్లా నాయకుడి కూతురుని చేసుకుంటే అక్కడికే పరిమితం అవుతుంది జీవితం. రెండోది, ఎన్టీఆర్ కూతుర్ని చేసుకోమని ప్రపోజల్ తీసుకొచ్చినట్టు కూడా స్ట్రైట్ ఫిగరే. కాబట్టి ఒక స్ట్రైట్ ఫిగరు, ఇంకొక స్ట్రైట్ ఫిగరు ఇద్దరి దృష్టిలో ఉండటం స్ట్రైట్ ఫిగర్ అవుతాం మనం కూడా అని అనుకోవటం. ఇలాంటి ఎంత రాజకీయ జ్ఞానం ఉపయోగించాడు ఆయన ఈ స్థాయికి రావడానికి. ఆయనకి పీకే అవసరమా? కాకపోతే కొన్ని సలహాలు, సంప్రదింపులు తీసుకుంటారు. టోటల్ క్యాంపెయినింగ్ ఆయనకు అప్పచెప్పే టైం లేదు ఇప్పుడు. అందుకని ఉన్న టైంలో, ఉన్న వెసులుబాటులో ఆయన ఎలాగో ఇప్పుడు ఆయన దాంతో లేడు. ఐపాక్ వాళ్ళు కూడా ఓపెన్గా చెప్పారుగా పీకే మాతో లేడని ట్వీట్ చేశారు వాళ్ళు. ఫస్ట్ టైం. నిజానికి అలా ప్రకటించక్కర్లేదు. ఇవన్నీ తెర వెనక జరిగేటువంటి కార్యక్రమాలు. పార్టీలు డీల్ చేస్తాయి, ప్రభుత్వాలు కాదు. పార్టీ డీల్ చేస్తుంది. వైఎస్ఆర్సీపీ ఈ ఐపాక్ అనేటువంటి కంపెనీతో డీల్ చేస్తుంది. కాబట్టి వీళ్ళు చెప్పక్కర్లా, వీళ్ళు ఏమీ ప్రకటించక్కర్లా. అయినప్పటికీ వాళ్ళు ట్వీట్ చేశారు, పీకే మాతో లేడు, మేము విడిగా వైఎస్ఆర్సీపీకి సర్వీసెస్ అందిస్తున్నాము అని చెప్పారు వాళ్ళు.
ఈయన చంద్రబాబుతో భేటీ అయ్యాడు కాబట్టి ఈయనేదో చంద్రబాబును గెలిపించేసే బాధ్యత భుజానేసుకున్నాడు అనేది ఇంకా అధికారికంగా ధృవీకరణ కాలేదు. ఆయన బీహార్లో తన రాజకీయ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిని, నితీష్ కుమార్ని వీళ్ళ పల్లకీలు మోసాను నేను, నా పల్లకీ నేను ఎప్పుడు మోసుకోవాలి అని మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు ఆ వీడియోలు బయటకు వచ్చినాయి. కావున ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డితో గొడవ పడ్డాడు అందుకనే ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు అని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డితో గొడవ పడ్డాడా మరొకట అనే దానికంటే కూడా తన జీవితాన్ని ఒక గాడిని పెట్టుకోవడానికి ఆయనకు ఒక ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాం ప్రకారం వెళ్ళదలుచుకున్నాడు. అక్కడ వచ్చిన అనుభవాల రీత్యా మళ్ళీ తిరిగి పాత వృత్తికి రావాలని అనుకుని ఉండొచ్చు ఆయన. లేదు, ఐక్య సంఘటనలో భాగంగా కూడా చంద్రబాబును కలిసి ఉండొచ్చు. తన రాజకీయ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి విస్తృతమైనటువంటి ఐక్య సంఘటన కట్టాల్సి ఉంటుంది. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడిని కలిసి ఉండొచ్చు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది అనేటువంటి రాకడ ధ్వని వినిపిస్తున్నటువంటి సందర్భం. ఆ ప్రస్తావన కూడా వచ్చింది ఇక్కడ. అంటే జగన్మోహన్ రెడ్డి, మోడీ వీళ్ళందరి గురించి మాట్లాడాడు. ఎవరు? నితీష్ కుమార్తో పాటు నితీష్ కుమారు, జగన్మోహన్ రెడ్డి, మోడీ వీళ్ళందరి ప్రస్తావన కూడా చంద్రబాబు దగ్గర తీసుకొచ్చాడు ప్రశాంత్ కిషోరు అని కూడా మాట్లాడుతున్నారు. ఆయన వీళ్ళందరినీ రివ్యూ చేసి ఉండే అవకాశం లేదు, ఎందుకంటే తెలుసు కాబట్టి. కొత్తగా ఆయన వచ్చి చెప్పుకోవాల్సింది ఏం లేదు. అయితే ఆయన బీహార్లో మాట్లాడినటువంటి వీడియో సారాంశం పట్టుకొచ్చి ఇక్కడ ఆపాదించి మాట్లాడుతున్నారు. అదే ఇక్కడ మాట్లాడి ఉంటాడు చంద్రబాబుతో అని. అవన్నీ కాదు, తెలుగుదేశం పార్టీ పిలిచి, బాబు ఇది కండిషను, ఈ పరిస్థితుల్లో మేము ఎలా కదిలితే బాగుంటుంది, నువ్వు ఎలాగూ వైసీపీతో లేవు, ఐపాక్ మాత్రమే ఉంది, ఐపాక్ నుంచి కూడా నువ్వు బయటకు వచ్చావని చెప్తున్నారు వాళ్ళు. అందుకని ఏదైనా ఒక సలహా ఇవ్వు మా కదలికలంటే ఏం మాట్లాడితే బాగుంటుంది, ఏది వెడుతుంది. యూట్యూబ్లో కూడా జ్ఞానులు ఉంటారు కదా, ఏ కంటెంట్ పెడితే వెడుతుంది, ఏది మాట్లాడితే మూవ్ అవుతుంది అని చెక్ చేసుకుంటారు కదా. అదే పద్ధతిలో ఏం మాట్లాడితే మూవ్ అవుతుంది, జనాలు మూవ్ అవుతారు, ఓట్లు ఎక్కువ పడతాయి అనే దానికి సంబంధించి నీ స్టడీ నువ్వు ఇవ్వు మాకు. ఇస్తే దానికి సంబంధించిన ప్యాకేజ్ ఏమిటో మాట్లాడితే దాన్ని మేము చెల్లించుకుంటాం. ఇదంతా అమ్మకం కొనుగోలు గొడవే. ఇప్పుడు ఆయన 500 కోట్లు టోటల్ క్యాంపెయినింగ్కి ఇచ్చుంటాడు. ఈయన అలాంటి ఆఫరే ఇచ్చుండొచ్చు. అదే 500 కోట్లు ఇస్తాను, ఈ లిమిటెడ్ సర్వీసెస్ చేయమని కూడా అడిగి ఉండొచ్చు. లేదు, టోటల్ క్యాంపెయినింగ్ బాధ్యత తీసుకోండి, కొత్త కంపెనీ పెడుతున్నాడు ఆయన. అలాగూ పెట్టేసినప్పుడు మీరు ఇంకొంచెం రేటు పెంచండి, 700 కోట్లు ఇవ్వండి, మీకు అద్భుతమైనటువంటి క్యాంపెయినింగ్ నెట్వర్క్ అంతా మేము ఆర్గనైజ్ చేసి పెడతాం అని చెప్పొచ్చు. ఈ బేరసారాలు డెఫినెట్గా జరిగి ఉంటాయి లోపల. సర్వీసెస్ ఏ మోతాదులో అందించాలి, ఏ లెవెల్లో అందించాలి, దేనికి ప్రైస్ ఎంత అని చెప్పుంటాడు. ఆయన దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వస్తే అధికారికంగా ప్రకటించి ఉండేవాడు. ఎయిర్పోర్ట్ దగ్గర కలిసినటువంటి మీడియా వాళ్ళతో ఏదో పెద్ద మనిషి కలవడానికి వచ్చాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. అలా కాదు, రేపటి నుంచి నేను ప్రతిపక్షాల గుండెల్లో నిద్రపోతాను లాంటి ప్రకటనలు ఇచ్చేవాడు బేరం సెటిల్ అయి ఉంటే. కాలేదు కాబట్టే, ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు కాబట్టే అలా ఉన్నాడు. ఈలోపు ఇతను ఇక్కడ కలవటం వలన తమ బేరం పోతుందేమో అని భయపడి ఐపాక్ ట్వీట్ చేసింది, అతనితో మాకు సంబంధం లేదు, మేము జగన్ సేవలోనే ఉన్నాము అని. జగన్ గారిని భుజానేసుకుని ఆయన పల్లకి మోసే పనిలో మేము చాలా బిజీగా ఉన్నామని చెప్పారు వాళ్ళు ట్వీట్ చేసి. కాబట్టి అది రియాలిటీ, ఇది వ్యాపారం. ఈ పనికి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయ వ్యూహరచన అనేటువంటి పనికి డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ ఎప్పుడు ఉంటుంది? ఎన్నికల టైంలో ఉంటుంది. సో ఎన్నికల టైంలో డిమాండ్ ఉన్నటువంటి ఈ పని మీద 4 డబ్బులు చేసుకోవాలని ప్రతి ఒక్కడు అనుకుంటాడు. అందులో భాగంగానే ఆయన అనుకున్నాడు. ఐపాక్ అక్కడ ప్యాకేజ్ తీసుకుంటుంది, ప్రశాంత్ కిషోర్ విడిగా ఇక్కడ ప్యాకేజ్ తీసుకుంటాడు. ఈయన లబ్ధి పడతాడు, వాళ్ళు లబ్ధి పడతారు. ఎవరి లాభం వారిదే, ఎవరి వ్యాపారం వారిదే.
ఒకవేళ రేపు పొద్దున్న చంద్రబాబు గెలిస్తే మేము చెప్పినట్టుగా పీకే సైడ్ చూసారా అంటారు. మేము ముందే చెప్పాము 2 పీకేలు ఉన్నారు అందుకని పీకలేదు మనం అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఎవరి ఆర్గ్యుమెంట్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి గోల వాళ్ళకు ఉంటుంది. కానీ ఒక రాజకీయ వ్యూహ రచయిత అనేవాడు గురించి ఇంత చర్చ జరగటం, అతను వచ్చేస్తే పార్టీ గెలిచేస్తుంది అనే లెవెల్కి ఇమేజ్ తీసుకెళ్ళాడే స్టార్ స్టేటస్. పవన్ కళ్యాణ్కి ఎలాంటి స్టార్ స్టేటస్ ఉందో సినిమాల్లో, ఈ పీకేకి కూడా పొలిటికల్ ఏరియాలో అంత స్టార్ ఇమేజ్ ఉన్నట్టుగా కనిపిస్తోంది ఈ వ్యవహారాలు చూస్తే. అందుకని 2 పీకేలు స్టార్సే. కానీ 2 స్టార్ డమ్ కూడా వాళ్ళకు ఉపయోగపడాల. పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ పవన్ కళ్యాణ్కి ఇప్పటిదాకా ఉపయోగపడిన దాఖలాలు లేవు. ఇతరత్రా ఆయన వ్యాపారం చేసి ఉండొచ్చు, రాజకీయ వ్యాపారం. కానీ స్ట్రైట్ అవే ఆయన నాకు ఓటేయండి అంటే జనం ఓటేయలే, నా పార్టీని గెలిపించండి అంటే గెలిపించలే, నేను మద్దతు ఇచ్చిన వాళ్ళని గెలిపించండి అన్నా గెలిపించలే. జనం ఎక్కడో అతనితో డిఫర్ అవుతున్నారు. అలాగే ఈ పీకే పరిస్థితి ఏమిటో చూడాలి. ఈ పీకే మరి తన కొత్త టీంతో తెలుగుదేశం పార్టీకి ఏ రకమైన సేవలు చేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగితే ఈ జరిగినటువంటి వ్యవహారాలన్నిటికీ ఒక సార్థకత చేకూరుతుంది. దీన్ని చూపించుకుని తన ట్రాక్ రికార్డు చూపించుకుని చంద్రబాబు నాయుడు మట్టిలో ఉన్న చంద్రబాబును గెలిపించి ముఖ్యమంత్రిని చేశాను. ఇప్పుడు మొన్న ఎలాగైతే జగన్మోహన్ రెడ్డికి నితీష్ కుమార్కి సేవలు అందించి నా జీవితాన్ని వృధా చేసుకున్నాను అని మాట్లాడాడు, రేపు పొద్దున మట్టిలో ఉన్న చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేశాను నేను అని చెప్పుకుంటాడు. ఆయన క్రెడిట్కి ఒక అదనంగా యాడ్ అవుతుంది. ఇది చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.